హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బియ్యంతో చాలా ఈజీగా చేసుకోగలిగే అప్పడాలను చూపించబోతున్నాను. ఈ అప్పడాలను ఇంట్లోనే ఈజీగా పెట్టేసుకోవచ్చు. మరి ఈ అప్పడాలను ఎలా చేయాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలి. రైస్లోకి వాటర్ వేసుకొని బాగా 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ రైస్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి, లేదా 6-7 గంటలు నానబెట్టుకోవాలి. చూడండి, 6-7 గంటలు నానబెట్టుకున్న తర్వాత 2 టైమ్స్ బాగా వాష్ చేయాలి. ఇలా వాష్ చేసుకున్నాక రైస్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాసు రైస్కి 5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని బాగా మరిగించుకోవాలి. అందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. జీలకర్ర, వాము కొద్దిగా. వాము వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, డైజెషన్ మంచిగా అవుతుంది. ఇప్పుడు వాటర్ బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి బేకింగ్ సోడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసి క్యాప్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 విజిల్స్ రానివ్వాలి. రైస్ ఉడికేలోగా చిన్న రోల్ ఒకటి తీసుకొని అందులోకి పచ్చిమిర్చి వేసుకొని 1 ఇంచు అల్లం వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి చూద్దాము. ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి, చక్కగా బాగా ఉడికిపోయింది మెత్తగా. ఇంకొంచెం గట్టిగా అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, కొంచెం లూజ్గా ఉంది కదా, ఇంకొంచెం చిక్కగా అవ్వాలి. సిమ్లోనే పెట్టేసుకోవాలి. చూడండి, పిండి ఇలా ఉండాలి చిక్కగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లార్చుకోవాలి. మరీ ఎక్కువ చల్లారకూడదు, కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వడియాలు పెట్టేసుకోవాలి. చూడండి, పిండిని కొద్దిగా మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. వడియాలు వేసుకోవడానికి ఇలా ఒక చిన్న కవర్ తీసుకోవాలి. 2 తీసుకోవాలి, ఇలాంటివి సేమ్ సైజులో 2 తీసుకొని కొద్దిగా పిండి వేసుకోవాలి. చూడండి, ఇలా పిండి పెట్టుకోవాలి. చల్లారిపోయింది కాబట్టి నేను చేత్తోనే పెడుతున్నాను. ఇప్పుడు మరొక కవర్ తీసుకొని చూడండి, ఇలా దాని మీద పెట్టి ఇలా ఒక ప్లేట్ సహాయంతో ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే నీట్గా వడియాల్లాగా వచ్చేస్తాయి. చూడండి, చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు చేత్తో ఒకసారి ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసి పైన కవర్ని ఇలా రిమూవ్ చేసేయండి. ఇలా చూడండి, చక్కగా వడియాలు వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇలా చేసుకున్న వడియాన్ని ఇంకొక కవర్ మీద వేసుకోవాలి. కవర్ మీదే వడియాలు వేసుకోవాలండి. ఈ వడియాలు క్లాత్ మీద వేసుకుంటే అతుక్కుపోతాయి. చూడండి, కవర్ మీద ఇలా వేసాక ఇలా ఒక్కసారి స్ప్రెడ్ చేసి రిమూవ్ చేసేయండి. చూడండి, ఈజీగా వడియాలు వచ్చేస్తాయి. సేమ్ మిగతావి కూడా అలాగే చేసుకోవాలి. అంటుకుంటున్నాయి అంటే కొద్దిగా ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నాక సేమ్ అలాగే వడియాలు ఒత్తేసుకోండి. చూడండి, మరొక కవర్ పెట్టేసుకోండి. ఇలా ప్లేట్తో ఇలా స్ప్రెడ్ చేసేయండి.
చూడండి చక్కగా వచ్చేసాయి కదా. చూడండి ఈ వడియాలు మొత్తం అన్నీ ఇలా కవర్ మీద వేసేసుకోవాలి. ఎండతో ఏం అవసరం లేదండి, ఇంట్లోనే ఫ్యాన్ కింద చక్కగా ఎండబెట్టేసుకోవచ్చు. నైట్ మొత్తం ఫ్యాన్ వేసేసి వదిలేస్తాను. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇలా డ్రై అయిపోయాయి. వేసుకొని రెండో వైపుకు టర్న్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఇలా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఒక 2-3 అవర్స్ ఎండలో అయినా పెట్టేసుకోవచ్చు. చూడండి అప్పడాలు నేను 3-4 గంటలు ఎండలో పెట్టేసుకున్నాను, చక్కగా ఎండిపోయాయి. చూడండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. ఆయిల్ వేడయ్యాక వడియాలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్నీ ఫ్రై చేసుకొని. చూసారు కదండి ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో. చూసారు కదండి బియ్యంతో ఎంత చక్కగా అప్పడాలు పెట్టేసుకోవచ్చు. అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు చూస్తున్నారు కదా సైజులు ఎంత డిఫరెంట్ ఉన్నాయి అనేది. చాలా బాగుంటాయి. చూసారు కదా చాలా సింపుల్గా బియ్యంతో అప్పడాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.